ఈ రోజు మనం జొన్న పేలాల మిక్చర్ తయారు చేసుకోబోతున్నాం। ముందుగా 6 రెబ్బలు వెల్లుల్లిపాయ రేకలు దంచుకోవాలి। ఇవి మెత్తగా నలగాలండి। దీనిలో 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ కారం వేసుకొని మెత్తగా దంచుకోవాలి। మధ్యలో స్పూన్ తో మళ్ళీ కలియబెట్టుకుంటూ దంచుకోవాలి। నలిగిపోయిందండి। ఒక బౌల్లో తీసేసుకుందాం। ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం। పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుందాం। పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి। ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 4 రెబ్బలు కడిగినటువంటి కరివేపాకుని వేసుకోవాలి। ఈ రెండు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి। ఇవి దోరగా వేగాలి। ఇవి వేగిన దాంట్లో వెల్లుల్లి కారం వేసేసుకోవాలి। ఈ వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత 3 కప్పులు జొన్న పేలాలని వేసుకొని కలుపుకోవాలి। ఇవి కొంచెం కారం పట్టే వరకు వేయించుకొని దీనిలో 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి। బాగా కలుపుకున్న తర్వాత దీనిలో అరబద్ద నిమ్మరసాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకుంటూ జల్లేసుకోవాలి। ఈ వేడి మీదే బాగా కొంచెం వేగాలి మనకి। ఇలా వేగితే రెడీ అయిపోతుంది। జొన్న పేలాల మిక్చర్ రెడీ అండి। బౌల్లో వేసేసుకుందాం। వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తినాలనిపించే స్నాక్ అండి ఇది। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి। ఇప్పుడు కావలసిన పదార్థాలు చూడండి। ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। Thank you.